మరియు ఉపాధ్యాయులకు మరి పెద్దలకు మరియు విద్యార్థులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఆనాటి మహానీయుల త్యాగఫలమే. ఆ రోజు ఎందరో మహానుభావులు అమరులై మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అయినప్పటికీ ఇంకా మన దేశంలో అక్షరాస్యత, నిరుద్యోగత చాలా ఉంది. అది కాకుండా లంచగొట్టితనము, ఇంకా అనేక విధాలుగా మన దేశము అభివృద్ధి చెందింది. అదేవిధంగా మనం ఇంతకుముందు చదువుకున్నాం, అలెగ్జాండర్, ఫ్రీడమ్ ఫైటర్ అలెగ్జాండరు గురువు అరిస్టాటిల్ అంటాడు మన ఎవరికి, అలెగ్జాండర్కి, నువ్వు ఏ దేశానికైనా దండయాత్రకి వెళ్ళు, కానీ ఒక దేశానికి మాత్రం వెళ్ళకూడదు అంటాడు. అదే మన భారతదేశం, అంతటి గొప్ప దేశం మన భారతదేశం. అయితే అలెగ్జాండర్ వినకుండా సరిహద్దుకి వెళ్ళి అరిస్టాటిల్ మెసేజ్ ఇస్తాడు, నేను ఈ భారతదేశానికి వచ్చాను. అప్పుడు అరిస్టాటిల్ అంటాడు, ఓ వీడు వినకుండా భారతదేశానికి వెళ్ళాడు. అయితే అప్పుడు అరిస్టాటిల్ ఒకటి అంటాడు, నువ్వు భారతదేశానికి వెళ్ళావు కదా, నాకు 5 వస్తువులు తీసుకురమ్మంటాడు భారతదేశం నుంచి. అదేంటంటే భారతదేశంలో ఉన్నటువంటి మట్టిని తీసుకురమ్మంటాడు. మట్టి అంటే ఆ దేశంలో ఎంతోమంది మహానీయులు త్యాగం చేసినటువంటి ఎంతోమంది గురువులు ఆ మట్టిని తీసుకురా, ఆ మట్టిని నేను పూజించుకుంటా అంటాడు. అలాంటి గొప్ప దేశం మన భారతదేశం. అదేవిధంగా ఒక మంచి గంగాజలం తీసుకురమ్మంటాడు, అదేవిధంగా ఒక భాగవతం తీసుకురమ్మంటాడు, అదేవిధంగా ఒక మహాభారతం తీసుకురమ్మంటాడు, అదేవిధంగా ఒక మంచి గురువుని తీసుకురమ్మంటాడు. అలాంటి దేశం మన భారతదేశం. ఈరోజు ఇంత గర్వంగా మనము చెప్పుకుంటామంటే ఆనాటి మహానీయుల త్యాగఫలం. అదేవిధంగా రీసెంట్గా మనకు T20 వరల్డ్ కప్లో రోహిత్ శర్మ వెస్టిండీస్ గడ్డ పైన అతను విజయం అంటే మన జెండాను వెస్టిండీస్ గడ్డ పైన ఎగరవేసి అదే పిచ్చిపై మనము T20 వరల్డ్ కొట్టాము కాబట్టి ఆ పిచ్చి ఉన్న మట్టిని తీసుకొని తిన్నాడు. అలాంటి గొప్ప దేశం మన భారతదేశం. అలాంటి నాయకులను మనము ఆదర్శంగా తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు యువకులు అంటే దేశానికి ఇంకా అభివృద్ధి చెందాలంటే అది యువతుల వల్ల జరుగుతుంది. కానీ యువతులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సమాజానికి మంచి చేయకుండా డ్రగ్స్కి అలవాటు పడము, తర్వాత బెట్టింగ్ యాప్ ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అలాంటివి చేయకుండా మన దేశానికి మంచి పేరు తెప్పించి, అదేవిధంగా మన హైదరాబాద్ అంటే చాలా ఫేమస్. హైదరాబాద్ అంటే నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు నా బ్యాచ్ ఇది 2007-8 బ్యాచ్ నాది. మేము ఇక్కడ నిలబడ్డామంటే అసలు మాకు సందేహం లేకుండా అలాంటి రోజు. కానీ నేను ఈరోజు చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. స్కూల్లో అసలు స్ట్రెంతే లేదు. సో మనం కార్పొరేట్ ధీటుగా మనము ఇంటర్నేషనల్ స్కూల్ ధీటుగా మన గవర్నమెంట్ అభివృద్ధి చెందాలి. అప్పుడే ఇంకా మన భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇంకో విషయం ఏంటంటే మా దురదృష్టం ఏంటంటే అప్పుడు మాకు ఫ్యాకల్టీ లేకున్నా మేము అంతో మీద చదువుకొని మా తల్లిదండ్రులకు మేము చదువుకొని పాస్ అయ్యి ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాం. కానీ మీకు ఇంత మంచి టీచర్లు గవర్నమెంట్ మనకింత ఫ్యాకల్టీ ఇస్తున్నప్పుడు మీరు దాన్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు మేడం అంటే సార్ మీకు చెప్తున్నాను, మా హైదరాబాద్ వచ్చి 80% వ్యవసాయదారుల వాళ్ళే. సో మీరు వాళ్ళను మంచి క్రమశిక్షణగా ఇంకా అభివృద్ధి చేసి మంచి మన గ్రామం హైదరాబాద్ పేరు మంచి పేరు నిలబెట్టి మండల్స్ పేరు అదేవిధంగా చేస్తారని భావిస్తూ మీరు మీ యొక్క తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాలకు థ్యాంక్ యూ సో మచ్.